ఎస్ రాజ్ న్యూస్ కథనాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇప్ప పువ్వు తయారీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆదివాసుల ముందడుగు ఇప్ప పువ్వు తయారీ పేరుతో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది రాజ్ న్యూస్. దీంతో ఇప్ప పువ్వు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ ఇప్ప పువ్వు గురించి మన్ కీ బాత్ లో ప్రసంగించారు. ఇప్ప పువ్వు లడ్డు గిఫ్ట్ ఆఫ్ నేచర్ అన్నారు ప్రధాని మోదీ. అంతేకాదు ఆదివాసీ మహిళలను అభినందించారు ప్రధాని మోదీ. అయితే ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డులపై మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఇక ఇప్ప పువ్వు లడ్డుతో అధిక పోషకాలు ఉన్నాయంటున్నారు మోదీ. ఇప్ప పువ్వులో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల మాధుర్యం ఉంటుందన్నారు మోదీ. घर दरबार से मन कर మాట్లాడడానికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఆదివాసులం, ఎక్కడనో ఉన్న వాళ్ళతోని మేము లడ్డు చేసడము ఫస్ట్ కూడా మేము చేసినాము, తిన్నాము. కానీ ఇంత పోషకాహారాలు ఉంటాయని మేము తెలుసుకోలేదు. చాలా పోషకాహారాలు ఉంటాయని గవర్నమెంట్ తీసుకున్న దానికి కలెక్టర్, మా ఆదిలాబాద్ కలెక్టర్ గారికి కానీ, మా ఐటీడీఏ పిఓ మేడంకి కానీ, ఇతర మన ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి చాలా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్ప పువ్వుతోని మాకు ఒక ఉపాధి కల్పినట్టు అయింది, మేము బతికినట్టు అవుతుంది, మేము బయటకు మార్కెట్కు వెళ్ళినట్టు అవుతుంది. ఇంకా ఇక్కడ కాకుండా దేశమంతా మా మార్కెట్ వెళ్ళిపోతే ఇంకా మేము ఆర్థికంగా ఎదుగుతామని నేను ఆశిస్తూ మంకీ ప్రోగ్రాంలో మోడీ మాట్లాడు చాలా చాలా ధన్యవాదాలని నేను ముగిస్తున్నాను. मंदिरों तक होती है, कुछ फूल घर को सुंदर बनाते हैं, कुछ इत्र में घुलकर हर तरफ खुशबू फैलाते हैं। लेकिन आज मैं आपको फूलों की एक और यात्रा के बारे में बताऊंगा। आपने महुआ के फूलों के बारे में जरूर सुना होगा। हमारे गांवों और खास करके आदिवासी समुदाय के लोग इसके महत्व के बारे में अच्छी तरह जानते हैं। देश के कई हिस्सों में महुआ के फूलों की यात्रा अब एक नए रास्ते पर निकल पड़ी है।